క్రీస్తు తీర్చిదిద్దిన కుటుంబం. అది బేతాని అను గ్రామం. ఆ గ్రామంలో లేయా అనే వృద్ధురాలు ఉండెను. వీరికి మోహన్ అనే కొడుకు, సువార్త అనే కోడలుండెను. లేయా వృద్ధురాలు అవటంతో ఇంట్లోనే ఉండుచుండెను. మోహన్ మామిడి పండ్ల వ్యాపారం చేస్తూ తన భార్యను, తల్లిని ఏ కష్టం లేకుండా చూసుకొనెను. ఒక దినమున సువార్త ఇంటి పక్కనున్న శ్రీజ వారి ఇంటి వద్దకు వచ్చెను. సువార్త, నీవు కనిపించని ఎడల ఏమి చేయుచున్నావని చూచుటకు వచ్చెను. చాలా దినములాయెను నీతో మాటలాడక. అంతా క్షేమంగా ఉండెనా? ఆ దేవుని కృప వల్ల అంతా బాగుండెను. నేను, నా భర్త, నా అత్త ఆ ప్రభువు చల్లని దీవెనలతో ఎటువంటి కష్టం లేకుండా జీవించుచుంటిమి. ఆ మాటలు విన్న సాతాను బుద్ధి ఎరిగిన శ్రీజ వీరిని ఎలాగైనా ఈ సంతోషం నుంచి దూరం చేయాలని అనుకొనెను. సువార్త, మీ అత్తయ్య గారు మీతో ఉండెనా? అదేమిటి, మీరు కొత్తగా పెళ్ళైనచో మీరు సంతోషంగా ఉండమని నేను అనుకుంటేనే, కాని మీ అత్తయ్య మీతో ఉండినా బహు విచిత్రముగా ఉండనే. దానిలో విచిత్రమేముండెను? అత్తయ్య మాతో ఉండటం తప్పేమి? అయ్యో సువార్త, నీవు నీ భర్త సంతోషంగా ఉండు సమయం మధ్యలో మీ అత్తయ్య ఎచ్చటకు ఆమెను వెంటనే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించుము. అప్పుడు నీవు నీ భర్తతో సంతోషంగా ఉందువు. నేను సంతోషంగా ఉండుటకు మా అత్తయ్యను అచటనే వృద్ధాశ్రమంలో ఉంచితిమి. ఈ దినము మేము చాలా సంతోషంగా ఉండెను అని లేనిపోని మాటలు ఆమెకు చెప్పెను. నీవు చెప్పినది బాగానే ఉండెను, కానీ నా భర్త మోహన్ తన తల్లిని విడిచి ఉండటం అసంభవం. కానీ నా ప్రయత్నం నేను చేసేదను. ఆ మాటలు విని చాలా సంతోషంతో శ్రీజ తన ఇంటికి వెళ్ళిపోయెను. అంతలో లేయా, అమ్మా సువార్త, కొంచెం మంచినీళ్లు ఇచ్చినచో ఈ మందులు వేసుకొనవలెను. ఆరోగ్యము బహు కష్టంగా ఉండెను. వయసు పెరిగినచో ఆరోగ్యము ప్రతిదినము అపాయముగా ఉండెను. ఆ మాటలకు సువార్తకు కోపమొచ్చెను. నీకు ఇచ్చట సేవలు చేయుటకు ఎవ్వరూ ఖాళీగా లేరు. కావున ఈ దినము నుండి నీ పనులను నీవే చేసుకునవలెను. ఆ మాటలు విన్న లేయా, ఏమైందమ్మా, ఈ దినము నీవు కొత్తగా ప్రవర్తించుచుంటివి. ఏమైనది? ఆరోగ్యం ఏమైనా ఇబ్బందిగా నుండినా? నాకేమైంది, నేను నిక్షేపముగా నుంటిని అని సమాధానమిచ్చి విశ్రాంతి తీసుకొనుటకు గదిలోకి వెళ్ళెను. ఆ దినము నుండి లేయాను సువార్త మంచి చెడులు చూచుట తగ్గించెను. ఆ దినము రాత్రి సమయంలో మోహన్ తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చెను. ఇంటికి తిరిగి రాగా సువార్త పడుకొని ఉండెను. సువార్త, నీకు ఏమయ్యాను? ఈ సమయంలో నీవు నిద్రించుచుండవు కదా? ఏమైనా ఆరోగ్యం బాగాలేనిచో ఆస్పత్రికి వెళ్దుము. ఏమండి, నాకు చాలా నీరసంగా ఉండెను. కళ్ళు తిరుగుచుండెను. అందుకు విశ్రాంతి తీసుకొనెను. ఈ దినము వంట కూడా చేయలేదు. మీ అమ్మగారిని వంట చేయమనుము. ఆ మాటలు తన భర్త మోహన్కి చెప్పి తాను పడుకొనెను. ఆ మాటలు విని మోహన్ తన తల్లి దగ్గరికి వెళ్లే సమయంలో సువార్త కళ్ళు తెరిచి తన మనసులో ఇలా అనుకొనెను. ఇదే సరైన సమయం. మా అత్తయ్యను కష్టపెట్టి ఇంటి నుండి పంపించెదను. ఆ దినము నుండి నేను, నా భర్త సంతోషంగా ఉందుము. ఇన్ని దినములకు నా స్నేహితురాలు నాకు మంచి ఉపాయాన్ని కల్పించినది అంటూ సంతోషంగా పడుకొనెను. మోహన్ తన తల్లి పడుకొని ఉన్న ఎడల ఆచితూచి అడుగులు వేస్తూ అమ్మా అమ్మా అంటూ తన పక్కన కూర్చొని లేయాను నిద్రలేపెను. ఏమైంది నాయనా, ఈ సమయంలో నా వద్దకు వచ్చితివి? ఏమీ లేదమ్మా, సువార్తకు ఆరోగ్యం బాగాలేనేడలా వంట చెయ్యలేదు. కావున నీవు తయారు చేయుటకు కుదురుతుందా? లేని ఎడలా నేను నిద్రపోవును. ఆ మాట విన్న లేయా, నా కొడుకు ఆకలితో నిద్రించటం నాకు సంతోషముగా ఉండదు. నేను వంటను తయారు చేసేదను. మోహన్, నీవు విశ్రాంతి తీసుకో. వంట ముగిసిన తర్వాత నీవు సువార్త వచ్చి భోజనం చేయుము అంటూ గదిలోకి వెళ్లి వంట తయారు చేయటం మొదలుపెట్టెను. కట్టెల పొయ్యిపై వంట చేయుచున్నప్పుడు ఆ పొగ లేయా గుండెకు పట్టి తీవ్రంగా దగ్గు వచ్చెను. అలా దగ్గుచూ వంట పూర్తి చేసెను. నాయనా మోహన్, సువార్త, వంట పూర్తయినది. వచ్చి తిని విశ్రాంతి తీసుకొనుము. ఆ మాటలు విన్న సువార్త వెంటనే వచ్చి తాను తన భర్త భోజనం చేయుచున్నప్పుడు లేయా ఇరువురిని చూసి చాలా సంతోషించెను. తినటం పూర్తయినాక సువార్త గదిలోకి వెళ్తూ తన మనసులో, నేను అనుకున్న పని సాధించాను. ప్రతిరోజు ఇలానే అత్తయ్యను కష్టపెట్టాలి అంటూ సంతోషంగా వెళ్లి పడుకొనెను. మరుసటి దినము ఉదయాన్నే నిద్రలేచి లేయా చూడగానే
సువార్త ఇంకా నిద్రలేవని ఎడల సువార్త ఆరోగ్యం కుదుటపడలేదనుకుంటూ తన ఆరోగ్యం తొందరగా కోలుకునేలా చేయమంటూ ప్రభువుకు ప్రార్థించెను. ఆ తర్వాత ఇంటి పనులను చేయటం మొదలుపెట్టెను. లేయ పనులు చేయుచున్నప్పుడు దొంగతనముగా సువార్త చూసి చాలా సంతోషించెను. లేయ ఉదయం నుండి పనులు చేయటం వల్ల బాగా అలసినచో తన ఇంటి ముందు కూర్చొని, తండ్రి, ప్రభువా, నాకు కాస్త శక్తిని ప్రసాదించుము. నా కోడలుకు ఆరోగ్యం బాగాలేని ఎడల చాలా బాధపడుతున్నది. కావున తనకి ముక్తిని ప్రసాదించు అంటూ ప్రార్థించెను. ప్రతిదినములాగానే ఆ దినమున కూడా సువార్త పడుకొని ఉండటంతో పనులు చేయటం మొదలుపెట్టెను. ఆ పనులు చేయగా చేయగా లేయ కళ్ళు తిరిగి పడిపోయెను. ఆ సమయంలో మోహన్ తన వ్యాపారాన్ని ముగించుకొని వచ్చిన ఎడల తన తల్లిని చూసి కంగారు పడుతూ, అమ్మా, నీకు ఏమైనది? అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్లి మంచినీళ్లు తాగించెను. అప్పుడు లేయ తన కొడుకు మోహన్తో ఇలానెను, నాయనా మోహన్, కొన్ని దినములనందు ఇంట్లో పనిచేయటం వల్ల నా ఆరోగ్యం మరింత విషమించినది. ఇక నాకు ఓపిక లేదు. ఆ మాటలు విన్న మోహన్ చాలా బాధపడెను. ఇప్పుడే ఆస్పత్రికి వెళ్దాం పద అంటూ వెళుచుండగా అది చూసి సువార్త, ఏమండి, ఒక్క నిమిషం ఆగుము అని కోపంగా అనెను. నీవు ఎక్కడికి వెళ్ళుచుంటివి? నేను కొన్ని దినమునందు ఆరోగ్యం బాగాలేని ఎడల నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా ఈ దినమున మీ అమ్మకు కళ్ళు తిరిగినచో ఆస్పత్రి తీసుకువెళ్తున్నారా? ఇది ఎక్కడి న్యాయము అంటూ కోపగించెను. నీవు ఏమి మాట్లాడుతున్నావు సువార్త? అమ్మ వయసు పెరిగినచో నీకు ఆరోగ్యం బాగాలేని ఎడలా అన్ని పనులు అమ్మనే చేయుచున్నది. ఆరోగ్యం బాగాలేని ఎడలా ఆస్పత్రికి తీసుకువెళ్ళుచున్నాను. అంతలో లేయా, అమ్మా, నీవు కూడారా, ఇద్దరం కలిసి ఆస్పత్రిలో చూపించుకుందుము. ఆ మాటలకు కోపంతో, ఏమండి, నేన్నీకు ఒకటి చెప్పెదను, ఇచ్చట రండి. ఏమైనది అంటూ మోహన్ సువార్త దగ్గరికి వెళ్ళెను. ఏమండి, మీ అమ్మగారు ఇంటి పనులు చేసినచో ఇలా ఆరోగ్యం బాగాలేదని చెప్పెను. ఇన్ని దినములు నేను చేస్తూ ఉంటే కూర్చొని తినెను. ఈ పనుల నుంచి తప్పించుకునుటకు మీ అమ్మ చేసే సాకు. ఆ మాటలు నమ్మి మీరు డబ్బులు వృధా చేయకుము. అందుకు మోహన్ కోపగిస్తూ, నీవు ఏమి మాట్లాడుచున్నావో నీకు అర్థమగుచున్నదా? నీవు ధ్యాసలో ఉండి మాట్లాడుచున్నావా లేక పరధ్యానంలో ఉంటివా? అంటూ తన తల్లిని ఆస్పత్రికి తీసుకువెళ్ళెను. అక్కడ చికిత్స నిమిత్తం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చెను. సువార్త గదిలో ఉండెను. అప్పుడు మోహన్ ఆమె దగ్గరికి వెళ్లి, నీకు ఏమైనది? ఇలా ప్రవర్తించుచున్నావు అని అడిగెను. అంతలో ఈ మాటలు విన్న లేయా అసలు ఏమైనదంటూ వారి గది ముందు నిలుచుని ఆ మాటలు వినటం మొదలుపెట్టెను. మీ అమ్మగారు మనతో ఉండటం నాకు ఇష్టం లేని ఎడల ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చిరమ్ము, లేనిచో నేను మా పుట్టింటికి వెళ్లేదను అంటూ కరాఖండిగా చెప్పెను. ఆ మాటలు విని లేయా, నా కోడలుకు నేను ఇచ్చట ఉండటము ఇష్టము లేదా అంటూ తన గదిలోకి వెళ్లి కన్నీటితో ఆ ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టెను. తండ్రి యేసయ్యా, ఎందుకు నాయనా నాకు ఇటువంటి కష్టం కలిగించితివి? నా కోడలకు ఇటువంటి దురుద్దేశం కలిగించితివి? నేను ఏ పాపం చేసితే నా బిడ్డను నా నుండి వేరు చేయాలనుకుంటివి అంటూ కన్నీటి ప్రార్థన చేయుచుండగా ఆ ప్రభువు పరలోకం నందు గమనించెను. ఆ దినమున అందరూ నిద్రించుచుండగా సువార్త కలలోకి ఆ ప్రభువు ప్రత్యక్షమై ఇలా పలికెను. బిడ్డా సువార్త, ఇచట అందరూ నా బిడ్డలే, కాని నీవు దురబుద్ధితో తల్లిలాంటి అత్తని దూరం చేసుకున్నటకు కార్యము నిశ్చయించుకుంటేవి. కాని అది సరైన మార్గము కాదు. లేయ ఇంటి నుంచి వెళ్లిన పిమ్మట నీకు చాలా కష్టాలు వాటిల్లును. కావున చెడు ప్రభావం వదిలేసి మంచిగా ఉండుము అంటూ కనుమరుగాయెను. ఆ మరుసటి దినము నిద్రలేచి పడుకున్న లేయ దగ్గరికి సువార్త వెళ్లి, అత్తయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేసి తిని మిమ్మలను చాలా బాధపెట్టి తిని నేను అలా ప్రవర్తించినందుకు ఆ ప్రభువు నాకు సరైన సమాధానమిచ్చెను. ఈ దినము నుండి మిమ్ములను ఎటువంటి కష్టము కలిగించకుండా నా తల్లివలే చూసుకొనిదను అంటూ మాటిచ్చెను. ఆ మాటలు విన్న లేయా మోహన్ చాలా సంతోషపడిరి. ఆ దినము నుండి అందరూ చాలా ఆనందంగా ఉండిరి. ప్రైజ్ ది లార్డ్.